ఏం చేస్తుంటారు సార్? కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తాను. కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తారు. సార్, ఈరోజు ఉపాధ్యాయుల పరిస్థితి ఎట్లా ఉందనుకుంటున్నారు రాష్ట్రంలో? ఏ రాష్ట్రం? ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లా ఉంది పని అంటే ఇంకా పని ఎత్తుక్కునే పరిస్థితి వచ్చింది, వృత్తిని వదిలిపెట్టి. అదే ఇంకా అంతకంటే చేసేదేమని పాపం. అంటే ఇప్పుడు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. నిజంగా వాస్తవ రూపంలో జరుగుతుందంటారా? జరుగుతుందా అని అంటే నిజ జీవితంలో ప్రజలను అడిగితే చెబుతారు అంతే. ఇప్పుడు నేను జరుగుతుందని అంటేనేమో వేరే వాళ్ళకి ఏమనిపెడుతుంది, ఏం ఉద్యోగాలు ఎక్కడ తక్కువ అని అంటారు. ఎక్కడా కూడా రిక్రూట్మెంట్ లేదండి. కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడం కానీ, డిఎస్సి కానీ, ఇప్పుడు 5 సంవత్సరాల్లో కూడా టీచింగ్ ఫీల్డ్లో ఎక్కడా కూడా ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఏం లేదు. కొత్త పోస్టులు ఏమి లేవు. కనుక ఈ రోజున గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా మూతపడేటువంటి పరిస్థితి ఉంది. పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూల్లో చదివించలేనటువంటి తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లల్ని మానిపించేస్తున్నారు. మానిపించేసి తీసుకెళ్ళి ఏదో ఒకటి చిన్న చిన్న ఉద్యోగాలు. ఈరోజు ఉద్యోగాలు లేక హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు మన వాళ్ళు అందరూ కూడా. ఏ చిన్న ఉద్యోగం అయినకైనా వెళ్తున్నారు. 10,000 రూపాయలకైనా పాపం చేస్తున్నారు అక్కడ. కారణం ఇప్పుడు నాడు నేడు ప్రోగ్రామ్ తీసుకొచ్చి సమూల మార్పులు తీసుకొచ్చేసామని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. అంటే రంగులు వేసేసినంత మాత్రాన, బిల్డింగులకి కలరింగ్ ఇచ్చేసినంత మాత్రం నిజంగా వ్యవస్థ మారిపోయినట్టేనా విద్యా వ్యవస్థ? ఎలాగండి, ఇప్పుడు కనీసం సోషల్ స్టడీస్ తెలిస్తే ఆ చరిత్ర ఏంటో తెలిసిపోతుంది. ఆ రోజుల్లో రోడ్లు వేయించారు, చెట్లు రోడ్లకి రూపాయి ఇట్లా చెట్లు నాటించారు అనే మాటలు నేర్చుకున్నాం మనం. ఈ రోజున రోడ్ల పరిస్థితి చూస్తే మోకాళ్ళు గుంటలో కనీసం ఒక గర్భిణీ స్త్రీని తీసుకెళ్తుంటే ఆ అమ్మాయి ఇక్కడే డెలివరీ అయ్యే పరిస్థితి. అది రోడ్లు చూసినప్పుడు మనం ఇప్పుడు ఊరు చూసి ఏమని అంటారు, ఊరు చూసినప్పుడు ఆ యొక్క ఊరు ప్రారీ కూడా చెప్పిద్ది అట ఆ ఊరు గురించి. అట్లాగనే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అంతా అఘోరం. ఇంకా చెప్పేది ఏమి లేదు. అంటే డిఎస్సి వదులుతున్నామని చెప్పి నిన్న మొన్న బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు. అంటే దాదాపు 5 ఏళ్ళు అయిపోయినట్టే, ఇంకో 2 నెలలు ఎలక్షన్లు కూడా వచ్చేస్తూ ఉన్నాయి. ఈ సమయంలో డిఎస్సి విడుదల చేస్తానంటే యువత నమ్మే పరిస్థితిలో ఉన్నారంటారు. ఈరోజు డిఎస్సి రాదండి. ఎలాగంటే ఎలక్షన్ కోడ్ దగ్గర పడుతుంది కాబట్టి డిఎస్సి ఇవ్వడానికి అవకాశం లేదు. 100కి 150 పాళ్ళు అది కన్ఫామ్ అయిపోయింది. ఇంకా ఇవన్నీ బట్టి మాటలే. వాళ్ళు ఏదైనా చెప్పినా కూడాను ఎలక్షన్ కోడ్ దగ్గర ఉన్నప్పుడు ఎవడు కూడా ఇస్తారనేది ఎవరు నమ్మరండి. ఇంత అమాయకంగా మనం నమ్మే. 4-5 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ వయో పరిమితి కూడా పెరిగి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎలిజిబుల్ కూడా కారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అంతేకాదు, ఇప్పుడు ఏది చేయలేక ఏదో ఒకటి చేసుకొని బ్రతకటమే, అంతకంటే ఏం లేదు. అంటే ఎన్నో ఆశలతో అధికారంలోకి వచ్చారు. ప్రజలు 151 స్థానాలు ఇచ్చారు. చదువుకున్న వాళ్ళనే లెక్క చేయకుండా ఈరోజు ఉపాధ్యాయులను మనం గతంలో చూసుకుంటే కరోనా టైంలో వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టిన పరిస్థితి, తర్వాత వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తుంటే కేసులు పెట్టి అరెస్ట్ చేసి భయపెట్టే పరిస్థితి. ఇది ఏ రాష్ట్రంలోనే ఉందంటారు? అసలు లేదండి, అరాచకాలు ఎక్కువైపోయినాయండి. ఇప్పుడు జగన్ గారికి ఒకటేంటంటే పాలనా విధానం తెలియదు కంప్లీట్గా, మనకు అందరికీ అర్థమైపోదు. ఇప్పుడు వ్యవసాయం చేయాలంటే వ్యవసాయం మీద పట్టుండోడికే ఒక 10 ఎకరాలు అప్పు చెప్పినా చేస్తాడు. ఈయనకి పాలనా విధానం తెలియదు. ఎంతసేపటికి ఇవి కూలగొట్టడం, ఎదురన్నా ఎదురు తిరిచి మాట్లాడితేనే వాళ్ళని అరెస్ట్ చేయడం, ఈ తప్ప ఆయనకి ఇంకేం కనిపించినట్టు లేదు. ఇప్పుడు ఆయన నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వాళ్ళ నాన్నగారు చేసాడంటే పరిపాలన చాలామందికి అభినందనీయంగా ఉంది. కానీ ఇంకా పాలన రాదు, అంతా తిరుగుబాటు స్వభావం, రెబలియస్ మైండ్ అనమాట ఆయనంతా కూడాను. ఈ రోజున చదువుకున్నట్లయితే ఆయన చదువుకున్నాడైతే విద్యారంగాన్ని డెవలప్ చేసేవాడు. ఆయనకు చదువు లేదు పాపం, అందుకని ఇంకా అంతే సంగతి. అదే ఫస్ట్ క్లాస్ అంటే ఒక సంవత్సరం చదివి ఉంటాడేమో, అంతే ఫస్ట్ క్లాస్ అంటే దాని అర్థం. అది ఆయనకి కనీసం ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ చేయటం రాదు. సరే, ఇది అంతా మన వ్యక్తిగత దోషం కరెక్ట్ కాదు. కానీ ఆయన అయితే నేర్చుకోవాల్సింది చాలా ఉంది. హీ హ్యాస్ టు బి లెర్న్ మెనీ థింగ్స్ ఇన్ ఎ మేనర్. పొలిటికల్గా కనీసం మేము మా చిన్నతనంలో రేడియోలో వార్తలు వినడానికి ఇష్టపడేవాళ్ళం. ప్రయాద రామకృష్ణ అని, కొప్పల సుబ్బారావు అని, వాళ్ళు అసెంబ్లీలో గురించి మాట్లాడుతుంటే అసెంబ్లీ సమావేశాలంటే ఇష్టపడి చూసేవాళ్ళం, వినేవాళ్ళం. ఇప్పుడు అసెంబ్లీలో ఈ జగన్ గారు వచ్చిన తర్వాత బూతులు ప్రపంచం అయిపోయింది. ఈ నాని కానీ రోజా కానీ దే ఆర్ వెరీ ఫూలిష్ పీపుల్. దే డూ నాట్ నో హౌ టు ఈవెన్ మేనేజ్ టు టాక్ విత్ ద మేనర్. అది నాకు చాలా బాధేస్తుంది. ఆంధ్ర రాష్ట్రానికే చిగ్గుకరంగా ఉంది వాళ్ళని అలా బూతులుగా మాట్లాడుకోవటం అనేది. ఈ రోజుల్లో కనీసం సెన్సల్లోడు ఎవడో కూడా అటువంటి పదాలు వాడరండి. సార్, ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాల పరిస్థితి ప్రతి ఒక్కరి మీద కూడా రుద్దపడతా ఉంది. ఈవెన్ సామాన్యుడు కూలి పని చేసుకున్నాడు కూడా ఫలానా పార్టీ అని చెప్పుకునే పరిస్థితికి ఈరోజు రాష్ట్ర రాజకీయాలు వచ్చేసింది.
సో ఇది ఎంతవరకు ఫ్యూచర్కి మంచి జరిగేలా చేస్తుంది అనుకుంటున్నారా లేదా చెడు జరిగేలా చేస్తారు? ఇప్పుడు రాజకీయాలని అంటేనండి ఒకటి పాలన చేస్తే చాలండి. రాజకీయం అనేది వృద్ధా అవసరం లేదు. అది ఆ పదాన్ని జెండా పట్టుకోవాల్సిన వచ్చేసింది కదా రాజకీయం అంటే. అది ఇప్పుడు ఒకటి మనం ఒకటి అవేర్నెస్ తీసుకురావాలండి ప్రజల్లో. ఏంటి విద్యారంగం డెవలప్ చేయాలి, వైద్య రంగం డెవలప్ చేయాలి. ఎప్పుడైతే మనం ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తామో విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, వ్యవసాయం కానీ, ఇండస్ట్రియల్ కానీ, ఇప్పుడు ఈ రోజున మన దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు వేరే వేరే దేశాలకు వెళ్ళిపోయి చేస్తున్నారు. కారణం ఏంటనుకోండి, మన దగ్గర సోర్సెస్ లేవు. ఏదైనా కంపెనీలు ఇక్కడ పెట్టండి. ఇప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి మనకు రావాల్సిందేదో తీసుకొచ్చేసి అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే రిసోర్సెస్ ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని తీసుకొచ్చి డెవలప్ చేయండి. ఆ మాత్రం ఆలోచన ఉండాలి. కానీ మన రాష్ట్రాన్ని డెవలప్ చేసి చూపించాలి. ఇప్పుడు వేరే ఉద్దేశం కాదు. కానీ మీరు వయసు నాకు తెలియదు. కానీ నా చిన్నతనం నుంచి ఒకటి చూసింది ఏంటంటే, ఇప్పుడు మంచి పాలన 83లో అప్పుడు మన ఎన్టీఆర్ గారి గవర్నమెంట్ వచ్చింది. అసలు మనకి అసలు ఏంటంటే ఓటేంటో మనకు తెలిసింది, రాజకీయం ఏంటంటే తెలిసింది. ఈ రోజున విజయవాడలో మన ఇది బస్ స్టాండ్ కట్టించింది ఎన్టీఆర్ గారి ప్రభుత్వంలో. ఆ తర్వాత మరలా నంబర్ 1గా చేయగలిగాడు రాజశేఖర రెడ్డి గారు కూడా చేయగలిగాడు, అభినందనీయం. ఏది ఆరోగ్యశ్రీ అట్లాంటివి తీసుకొచ్చి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంటర్నేషనల్గా ఆంధ్ర ఉన్నదని తెలియజేసినాడు. ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. మహానుభావుడు, బాగా చేశాడు. ఈరోజు ఐటీ తీసుకొచ్చింది ఆయన. ప్రపంచ దేశంలో ఉన్నటువంటి మరి ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ అంటున్నారు ఆయన దయ వల్ల అని. హైదరాబాద్ వెళ్ళి చూస్తే కనపడిద్దండి మన ఆంధ్ర రాష్ట్రం యొక్క ముఖ చిత్రం కనపడిద్దండి ఇంటర్నేషనల్గా. ఇప్పుడు అలాంటి వ్యక్తి కూడా అవినీతి చేశాడని చెప్పి కేసులు అది రూప్ చేయలేదు కదండి, ప్రూఫ్ చేశారండి ఎవడైనా. ఈరోజు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగస్తులు అంటున్నారు 3 కోట్లంతా అవినీతి అంటున్నారు. భిక్ష పడాత్తం అంటున్నారు. వాళ్ళు సవాల్ ఇస్తున్నారు. ప్రూఫ్ చేయమానండి. ప్రూఫ్ చేయడం చేతకాక ఏదేదో రుద్దేశం నేను దొంగను కాబట్టి 10 మందిని దొంగనని ముద్రలేదు, తప్పండి. అది ఆయన ప్రూఫ్ చేసుకోమనండి. ఓకే, సో బ్యాక్ టు పాయింట్లోకి వస్తే సార్, ఈరోజు పథకాల పేరు చెప్పి ఇప్పుడు పేద ప్రజలు ఉన్నారు, ఆ పథకాల మీద ఆధారపడిన వాళ్ళు కూడా ఉంటారు. సో ప్రభుత్వం కూడా ఈ పథకాలనే ముందు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తున్న పరిస్థితి. సో ఎంతవరకు ఈ పథకాలు అనేవి మేలు చేస్తాయి అంటారు ప్రజలకి? ఎందుకంటే ప్రజల ఆలోచన విధానం కూడా మాకు పథకాలు వస్తున్నాయి కాబట్టి మాకు ఇచ్చేవాడే గొప్ప అన్న విధంగా అనుకుంటా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ప్రజలు చేసేది ఏంటండి, ఒకటండి మేలు చేసిన అనిపిస్తారు, కీడు జరిగిన అనిపిస్తారు. ప్రజలు అంతకంటే ఏం చేయలేదు. ఇప్పుడు కొండనైనా తవ్వి పెడుతుంటే తరిగిపోతూ ఉంటుంది. ఏ కొండ అయినా కాదు. ఈయనకేమో బిల్ గేట్ కాదు, లేకపోతే అనిల్ అంబానీ కాదు, ముఖేష్ అంబానీ ఈయన కాదు. ఈయనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు ఈ ప్రజలకు తెలియట్లేదు. నువ్వు డబ్బులు వద్దు స్వామి, ముందు పనులు చూపించు, పని చేయి, ఒక మనిషి పని కల్పించు. ఒక అమ్మాయి ఒక స్త్రీకి నువ్వు ఒక 50,000 ఇస్తున్నావు, ఇంత ఇస్తున్నావు అంత ఇస్తున్నావు అని చెప్తున్నారు కదా, అది అవసరం లేదు. ఆ మనిషి బతుకడానికి కావాల్సిన బ్రతుకుదేరు చూపించు, ఆమె బ్రతుకుద్ది. అది అలా చేయాలి. కానీ నువ్వు డబ్బులు ఎంతగానో ఇచ్చుకుంటూ పోతావు, ఎక్కడ తీసుకొచ్చి పెడతావు? ఇప్పుడు ఈయన మీద బోళ్ళని అప్పులు తీసుకొచ్చాడు, 14 బ్యాంకుల నుంచి ఏమైనా తీసుకొచ్చాడట. వాళ్ళందరికీ ఎక్కడ తీసుకొచ్చి కడతాడు? ఒక్కటండి, ఇంట్లో అయినా సరే 4 పిల్లలు ఉన్నారంటే 4 పనులు అప్పచెప్పు, వాళ్ళు బ్రతుకుతారు. వాళ్ళు తర్వాత ఈ యొక్క ఫ్యామిలీ డెవలప్ అవుతుంది. నువ్వు అది చేయకుండా డబ్బులు ఇచ్చుకుంటూ పోతే అంతా నెత్తావు. ఆ పథకాల వల్ల ఎవరికి ఉపయోగం ఏమి లేదండి. సో చదువుకున్న వాళ్ళంతా కూడా ఈసారి ఆలోచించే పరిస్థితి ఉందంటారా, లేదంటే మళ్ళీ లాస్ట్ టైంలో గుడ్డుగా వెళ్ళి? లేదండి, అదేంటంటే ఆయన ఒకసారి చూడమంటే తండ్రిలాగా ఏమైనా పాలన చేస్తాడేమని నమ్మారు. అంతేగాంటే పీపుల్ ఆర్ నాట్ ఫూలిష్, దే నో వెరీ వెల్ అబౌట్ ద పీపుల్ అండ్ దెన్ ద రూలింగ్ హూ ఇస్ రూలింగ్ ద బెస్ట్ వే, దే నో వెరీ వెల్. మనం అందుకని ఎప్పుడు తక్కువ అంచనా వేసే పని లేదండి. ఒకప్పుడు పల్లెల్లో వెళ్ళినా అక్కడికి వెళ్ళినా అనేది రాజకీయం తెలియదు, పాలన తెలియదు. ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు మనకి 20 years మన ఈ శతాబ్దంలో ఉన్నాం కనుక అందరికీ తెలుస్తుందండి. ఇప్పుడు రోడ్లే ఒక్క ఉదాహరణ అండి, రోడ్లు చూస్తే భయంకరంగా ఉన్నాయి. మేము ట్రావెల్ చేయడానికి దరిదాపు తిరువూరు నుంచి ఇక్కడికి ఎన్ని గంటలు పట్టిందో, అంత చెత్తగా ఉన్నాయి రోడ్లు. బాగు చేయాలండి అంతే.